పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద నిజమైన బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ను మునుపెన్నడూ చూడని హై ఇంటెన్సిటీ యాక్షన్ మోడ్లో చూసిన అభిమానుల సంతోషానికి హద్దుల్లేవు. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ చూపించిన గ్రేస్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఉర్రూతులూగించాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వచ్చిన ఈ చిత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్కు ఓ పండుగ వాతావరణాన్ని అందించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు 320 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఓజీ చిత్రం రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని సూచనప్రాయంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా కొన్ని కారణాల వల్ల ఆ సీక్వెల్ ప్లాన్ను విరమించుకున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో అద్భుతమైన యాక్షన్ జర్నీ అక్కడితో ముగిసిందని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నిలిచిపోయిన ఆ ఓజీ సీక్వెల్ ప్రాజెక్టును దర్శకుడు సుజిత్ మళ్లీ పట్టాలెక్కించాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఆయన కథను మరింత పటిష్టం చేసి భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్టును భారీ చిత్రాలను నిర్మించడంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఓజీ 2ను ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తోందని సినీ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్లో ఒక్కసారిగా హైప్ను పెంచింది. గతంలోనే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన అనుభవం యూవీ క్రియేషన్స్కు ఉంది. అలాంటి సంస్థ ఓజీ వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తే సీక్వెల్ రేంజ్ తారాస్థాయికి చేరడం ఖాయం. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్కు యూవీ క్రియేషన్స్ బడ్జెట్, సాంకేతిక సహకారం తోడైతే ఈ సీక్వెల్ ఓ అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఫీస్ట్గా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఓజీ బ్లాక్ బాస్టర్ కావడంతో సీక్వెల్ పై ఉన్న అంచనాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ పేరు తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్టు ఖరారైతే రాబోయే రోజుల్లో అతిపెద్ద పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఓజీ 2 నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా బిజీగా ఉండడంతో 2 ఏళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈలోగా సుజిత్ కూడా నాని ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఆ తర్వాత ఓజీ సీక్వెల్ పనిలో పడే అవకాశం ఉంది.